పదే పదే మిమ్మల్ని చులకనగా చేస్తున్నారు. మీరే పని చేయకపోతే నీతో ఏది కాదా, నువ్వేం చెయ్యలేవని చులకనగా చేస్తున్నారా? అదే మీరు ఏదైనా పని మొదలు పెడితే నీకు అంత సీన్ ఉందా, నువ్వేం చేయలేవు, నీతో ఏది కాదు, ఇంకా సైలెంట్గా పని ఆపేయని ఎగతాళిగా మాట్లాడుతున్నారా? చులకనగా చేస్తున్నారా? మిమ్మల్ని కూరలో కరేపాకులా తీసి పడేస్తున్నారా? అయితే మీరు అందులో నుండి ఎలా బయటికి రావాలో, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చులకన చేస్తున్నారో అవన్నీ నేను చెప్తాను. అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఏం మాట్లాడను, ఒక 4 పాయింట్స్ మాట్లాడుకుందాం అంతే. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో మీరు సక్సెస్ అవుతారేమో అని వాళ్ళకి భయంగా ఉంటుంది. అలా భయపడ్డప్పుడు ఆ పని వాళ్ళు చెయ్యలేనప్పుడు, వాళ్ళు చెయ్యలేని పని మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు చెయ్యలేక మిమ్మల్ని కిందికి తోయాలి అనుకుంటారు. దానికి వాళ్ళు వాడే ఆయుధం మిమ్మల్ని ఎమోషనల్గా కిందకి తొక్కేయడం. అవును, ఎప్పుడు కిందకి తొక్కేద్దామా అని చూస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరో చులకనగా చేస్తున్నారని ఎమోషనల్గా డల్ అయిపోతూ ఉంటారు. మీతో కాదు అనగానే ఆ పనిని అక్కడికే ఆపేస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. నువ్వు ఆ పని ఆపడమే వాళ్ళకి కావాలి. యాక్చువల్లీ ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఈ పని చేయగలను, నాతో ఈ పని అవుతుంది, నేను ఏదైతే పని చేస్తున్నానో పూర్తిగా నాకు ఆ పని మీద నమ్మకం ఉంది అని మనం ఆ పని మీద నమ్మకం పెడితే కనుక మనల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా పెద్దగా పట్టించుకోము. ఎవరు చులకనగా చేసి మాట్లాడినా కానీ కేర్ చెయ్యము. యాక్చువల్లీ వాళ్ళు మీ అంత స్ట్రాంగ్గా ఉండరు. వాళ్ళు నీతో పోటీ పడలేని చేతకాని వాళ్ళు. అలాంటి వాళ్ళకి భయపడి నీ పనిని నువ్వు ఆపావు చూడు, వాళ్ళకంటే చేతగాని వాడివి నువ్వు అవుతావు అప్పుడు. ఇంకొక పాయింట్ చెప్తాను. చులకన చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఏ పని చేస్తున్నా సరే వాళ్ళు నువ్వు బాగా చేస్తున్నావని ప్రోత్సహించలేరు, అప్రిషియేట్ చేయలేరు, ఎంకరేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ గుణమే ఉండదు. అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళి దానం అడిగితే వాడు మనకి దానం చేస్తాడా? అలానే అప్రిషియేట్ చేయలేని వాడి దగ్గరికి వెళ్ళి, మనని ప్రోత్సహించలేని వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎంకరేజ్ చేయి, నన్ను ప్రోత్సహించు అంటే వాడు ప్రోత్సహిస్తాడా? నిజానికి మానసికంగా వాళ్ళు రోగులతో సమానం. ఎవరిని అప్రిషియేట్ చేయలేరు, ఎవరైనా పైకి వస్తే ఓర్వలేరు. వాళ్ళు చేసే ఒకటే ఒక పని వేరే వాళ్ళని ఎగతాళి చేయడం, వాళ్ళని చూసి నవ్వడం, వాళ్ళు ఏం చేయలేరు, నేనే అన్నీ చేయగలను అని చులకనగా మాట్లాడడం. తెలివైన వాడు ఎవ్వడు కూడా వేరే వాళ్ళని చులకన చేయడు. ఎందుకంటే ఆ స్టెప్స్ అన్నీ కూడా వాళ్ళు దాటుకుంటూ వచ్చారు. ఆల్రెడీ ఆ స్టెప్స్ అన్నీ వాళ్ళు చూసినవే కనుక ప్రతి స్టెప్కి కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, ప్రోత్సహిస్తారు కూడా. వాళ్ళని నా వరకు వస్తే నాకు పొలిటీషియన్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తారు. మీరు పొలిటీషియన్స్ని చూస్తారు కదా, ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్కరు ఎలా విమర్శించుకుంటారు, ఎలాంటి మాటలు అనుకుంటారు. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ని వినండి, వాళ్ళ మాటల్ని వినండి, మీకు అర్థమవుతుంది. ఆపోజిట్ వాళ్ళు ఎంత తొక్కేద్దామని ట్రై చేసినా కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఒకరిని ఒకరు ఎలా విమర్శించుకుంటారు, ఎంత కిందికి లాగేద్దామని చూసినా వాళ్ళు మళ్ళీ పైకి లేచి మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కసారి ట్రై చేయండి. పొలిటీషియన్స్ మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకునే విధానం, ఆ వీడియోస్ని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలా స్ట్రాంగ్గా ఉండాలో ఖచ్చితంగా తెలుస్తుంది. చులకన చేసేవాళ్ళు వెనకాల నుండి పొడిచే వాళ్ళతో సమానం. సో మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే, వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేస్తున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు అందులో నుండి మీరు ఎలా బయటికి రావాలో మీకు అర్థమవుతుంది. ఇందులో చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళు మానసికంగా ఆయుధాలు వాడుతున్నారు నీ పైన. వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకుంటే నువ్వు పెద్దగా బాధపడవు. ఎప్పుడైతే వాళ్ళు రెచ్చగొట్టిన ప్రతిసారి నువ్వు రెచ్చిపోతూ పెద్దగా అరుస్తూ నేను అది కాదు అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తావో, నువ్వు వీక్గా ఉన్నావని, నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి చెప్పండి, ఒక పెద్ద సింహం ఉంటుంది, దాని పక్కనే 4 కుక్కలు ఉంటాయి. ఆ సింహం ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఎమోషనల్గా వీక్ లేను, చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటుందా? లేదు కదా. ఎందుకంటే సింహానికి తెలుసు అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. సో కుక్కల దగ్గరికి వెళ్ళి సింహం ఎప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేసే పనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోదు. సో కుక్కలా బ్రతుకుతావా, సింహంలా బ్రతుకుతావా? ఎంత కొట్టినా చావని పాము అంటారు కదా, అలా తయారవ్వాలి.
ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్న ప్రతిసారి కూడా మనం ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది అని ఎప్పటికప్పుడు మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు పెద్దగా అరుస్తూ వాళ్ళు చేసే ప్రతిదానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు ఏం చేసినా సరే అది మనం కానప్పుడు మనం రియాక్ట్ కావద్దు. మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో మనం రియాక్ట్ అవ్వము. మన కెపాసిటీ ఏంటో మనకి తెలిస్తేనే ఆ మాటల్ని మనం ఇగ్నోర్ చేయగలుగుతాం. యాక్చువల్లీ మన కెపాసిటీ ఏంటో వాడికి తెలుసు కాబట్టే మనల్ని చులకనగా చూస్తున్నాడు, మనల్ని తొక్కేద్దాం అనుకుంటున్నాడు. మన కెపాసిటీ పైన వాళ్ళకి అంత నమ్మకం ఉన్నప్పుడు మనకి నమ్మకం ఉండకపోతే ఎలా? కొంతమందికి ఎలా ఉంటుందంటే, మన సత్తా ఏంటో వాళ్ళకి తెలీదు, మనం ఏం చేయగలమో వాళ్ళకి తెలీదు, వాళ్ళే అన్నీ చేస్తారు, వాళ్ళతోనే అన్నీ అవుతాయి అనుకుంటారు. మీ సత్తా, మీ కెపాసిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మీతో అలా మాట్లాడరు. మీ కెపాసిటీ తెలియకపోతేనే వాళ్ళు మీతో అలా బిహేవ్ చేస్తారు. ఒక రోజు వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నోర్లు మూసుకుంటారు. వాళ్ళు చేసే పనులు అన్నీ నీతో అవుతాయి, వాళ్ళు చెయ్యని పనులు కూడా నీతో అవుతాయి అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. నీతో పోటీ పడలేనప్పుడు నిన్ను తొక్కేద్దాం అనుకుంటారు. నేనేంటో నాకు తెలుసు కదా అని ఎన్ని రోజులు ఇలానే ఉంటాం? రెచ్చగొట్టే వాళ్ళని, చులకన చేస్తున్న వాళ్ళను ఎన్ని రోజులని భరిస్తాం? ఏదో ఒక రోజు వాళ్ళకి పులి స్టాప్ పెట్టాలి కదా అనుకుంటారా? ఎస్, వాళ్ళు ఇంకా రిపీటెడ్గా అదే పని చేస్తున్నప్పుడు, మనల్ని తక్కువ చేసి చూపించడానికి ఇంకా ట్రై చేస్తున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నో చెప్పాలి. మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, మీరు నా గురించి ఇలా మాట్లాడడం, నన్ను తక్కువ చేసి మాట్లాడడం, నన్ను చులకన చేసి చూపించడం నాకు ఇష్టం లేదు. మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు నా గురించి అలా మాట్లాడడం ఇష్టం లేదు అని చాలా రెస్పెక్ట్తో వాళ్ళకి చెప్పాలి. అప్పటికి వాళ్ళు వినకపోతే, వాళ్ళకు కూడా ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది కదా, వాళ్ళు చేసే పని మేమే ఈ పని చేయగలమని గర్వపడే పనులు కొన్ని ఉంటాయి కదా, ఆ పనులని మీరు టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదో పెయింటింగ్ వేస్తుంటే నీకు అంత సీన్ లేదు, నువ్వు చాలా గొప్పలు చెప్పుకుంటావు, నాతో ఇదవుతుంది అని, నువ్వు వేసేది ఇంతేనా, నీకు అంత సీన్ లేదు అని వాళ్ళని తక్కువ చేసి చూపించడం స్టార్ట్ చేయాలి. వాళ్ళు మన దారికి రానప్పుడు మనమే వాళ్ళ దారికి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న పనిని మనం టార్గెట్ చేసి తక్కువ చేసి చూపిస్తామో వాళ్ళకు అర్థమవుతుంది మనమేంటో. వీళ్ళతో అంత ఈజీ కాదు, వీళ్ళతో ఇంకా పెట్టుకుంటే నాకే ముప్పు, నన్నే తొక్కేసేలా ఉన్నారు అని వాళ్ళకు అర్థమైపోతుంది. వాళ్ళు కామ్ అవుతారు.